కరోనా టైంలో వాళ్ళు చేసిన మంచి. అంతకుముందు నాకు ప్రభాస్ అంటే ఇష్టం. ఓకే. ఓకే. కానీ పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్లేస్ ఖాళీ ఉంది. ఇక్కడ నేను టాటూ వేయించుకోవడం ఖచ్చితంగా. ఓకే. నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు కాదు, మినిమం కరోనా టైం నుంచి అని అంటే ఆయన వ్యక్తిత్వానికి నేను ఫ్యాన్. ఓకే. ఆయన వ్యక్తిత్వానికి ఆయన ఏంటంటే మనీ విషయంలో కూడా ఆయన చేసిన రిమెండేషన్ కొన్ని కోట్ల డబ్బులు వచ్చినా సరే జనాల కోసం ఖర్చు పెడతాం. అతను ఉన్న ఇది కారు, బంగ్లా, బిల్డింగ్, ఎవ్రీథింగ్ మొత్తం ఇలా. నిజం చెప్పాలంటే చిరంజీవి గారు అప్పుడు ఏసీ గదిలో ఉంటే ఈయన మాత్రం బయటకు వచ్చి జనాల కోసం ఫైట్ చేశాడు. ఒక్కడి కాదు, రెండు కాదు, కొన్ని వందల కొలదే ఉన్నాయి. ఎన్నని చెప్పాలి. మన తన ధర్మాన్ని పోతుందని చెప్పి దానికోసం ఫైట్ చేశారు. ఎన్నో విధాలుగా అవన్నీ మాటలతో చెప్పలేను. ఆయన గురించి నేను మోకాలతో నడిచానని నమ్ముతారా? ఆయన గెలవాలని ఇదే మోకాలతో నడిచా. మళ్ళీ కాశీకోడలు మొక్కు తీసుకొచ్చిన మళ్ళీ ఈ గొడవంతా అయిపోతే ఇప్పుడు మన ఇండియా వార్ అయింది కదా, ఆ వారప్పుడు కూడా మన దేశం నెగ్గాలని చెప్పి మళ్ళీ కాశీకి వెళ్తా కొడుకు మళ్ళీ మొక్కుకున్నా. ఏదైనా ఒక పర్టికులర్ మనిషిని ఇష్టపడుతున్నాం అంటే ఆయనలో చాలా క్వాలిటీస్ చూస్తాం. ఇప్పుడు కాదు, అదే ఎలాంటి క్వాలిటీస్ చూసారు పవన్ కళ్యాణ్ గారిలో? అంటే సినిమా పరంగా, ఇటు పొలిటికల్ పరంగా, రెండు పరంగా ఇష్టం మీకు? సినిమా పరంగా అయినా ఒక అన్నకి తమ్ముడుగా, ఒక వదినికి మరిదిగా కూడా కాదు, ఒక కొడుగ్గా, వదినికి కొడుగ్గా కూడా ఉంటాడు. మళ్ళీ రామ్ చరణ్ గారికి ఒక తండ్రిలా, మళ్ళీ మొత్తం ఆయన ఏంటంటే అన్ని విధాలుగా కూడా నెంబర్ 1 పర్సన్ పవన్ కళ్యాణ్. అంటే లేని వాళ్ళకి దైవం, ఉన్న వాళ్ళకి రాముడు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏపీ ప్రజల్ని పాలిస్తున్నారు కదా, ఇక్కడ మన తెలంగాణకు కూడా వచ్చి తెలంగాణ ప్రజలను కూడా పాలించాలి, ఆయన పాలనలో నేను బ్రతకాలి ఒక రోజు అని అనిపిస్తుంది ఎప్పుడైనా మీకు? నేను ఆయన పాలనలోనే ఉన్నా, మొత్తం ఆయనలోనే ఉన్నట్టు నేను లెక్క. ప్రతి మాటకి రోజుకి 100 సార్లు అయినా పవన్ కళ్యాణ్ తెలుసుకోకుండా నా వీడియో, నా ఇన్స్టాగ్రామ్ చూడండి, ప్రతి దాంట్లో ఆయన ఫోటో లేకుండా వీడియోస్ పెద్దగా రావు నా దాంట్లో. కొన్ని ఆడపిల్ల అత్యాచారాల గురించి అని వాటి గురించి వీటి గురించి ఎక్కువ ఫైట్ చేస్తున్నా. కానీ నాకు లైక్స్ ఫాలోవర్స్ ఎక్కువ ఉండవు, ఎందుకంటే నేను పద్ధతిగా చేస్తున్నాను కాబట్టి ఉండవు. నేను పద్ధతి తప్పి చేసాను ఒక ఎన్ని లైక్స్ ఉంటాయి తెలుసా? ఫుల్ ఉంటాయి. కానీ నేను పద్ధతిగానే చేస్తున్నా. ఎందుకంటే నా వీడియోలు చూడకుండా అటు కూడా చేస్తున్నా. కానీ ఇక్కడ ఏంటంటే మంచి తీసుకోరు, చెడ తీసుకున్నంతగా. అది ఇప్పుడు బాడీ రివీలింగ్ కానీ ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి సోషల్ మీడియాలో, కొంచెం వల్గారిటీ ఇదంతా ఎక్కువ అవుతుంది కదా, ఇవన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది ఒక ఆడపిల్లగా? సిరాకు వస్తుంది. కానీ నేను కూడా చేస్తున్నా కదా, మరి అంత ఛానల్గా చెయ్యట్లే. అంటే వీడియోలు చూడాలని చేస్తున్నాను అంతే. ఎందుకంటే కొంతమంది బాయ్స్ అవే ఇష్టపడుతున్నారు, న్యాయంగా చేస్తుంటే అవ్వట్లేదని చెప్పి. పవన్ కళ్యాణ్ గురించి అంటే ఒకటి కాదు, రెండు కాదు, చాలామంది ఏం చేయట్లేదు, అది చేయట్లేదు అన్నారు. నిజంగా మన నరేంద్ర మోడీజీ ఉన్నారు కదా, నిజంగా ఆయన చేసింది ఎట్లా అంటే రాజు ఆయనే, బంటు ఆయనే, కార్యకర్త ఆయనే, ఎవ్రీథింగ్ మొత్తం. పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు గారు, ఆయన మామూలు మేధావి కాదు. ఆల్రెడీ ఒకప్పుడు నాకు తెలియదు అంటే ఒక గతంలో తెలియనప్పుడు ఆయన సూపర్ అందరు, కానీ ఇప్పుడు ఇంకా సూపర్. మొత్తం వీళ్ళు ముగ్గురు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా ఎవరికి ఎలా చేయాలో అలా చేస్తున్నారు. గ్రేట్ ఈ విషయంలో. నవీంద్ర మౌళి గారు అయితే ఎక్కడ గుర్రం కలపాలి, ఏం చేయాలో బాగా చేస్తున్నారు. రెండో విషయం ఏంటంటే, మనం బాధకరమైన విషయం ఏంటంటే మన సోల్జర్స్ ఇంతమంది చనిపోవడం మాత్రం బాధాకరంగా ఉంది. ఇది ఆపరేషన్ సింధు అని చెప్పి మొదలుపెట్టి మా ఆడపిల్లల కుంకుమ తీసుకొచ్చి పెట్టారు నరేంద్ర మౌళి గారు. మీకు చెయ్యొచ్చి మా భారతమాత తరపుని, మా భారతమాత ఆడపిల్లల తరపుని మీకు చాలా చాలా థ్యాంక్స్. నిజంగా మీకు నేను పాదాల కడిగి ఆ వాటర్ని తాగినంత పుణ్యము. సాక్షాత్తు ఆ రాముడి వారిని చూసినట్టు అంత హ్యాపీగా అనిపించను. కానీ అది కుదరదు. ఏ రోజుకైనా నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. మాటల్లోనే తెలుస్తుంది మీరు ఎంత ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు, దేశభక్తి మీలో చాలా ఉన్నట్టు కనబడుతుంది మ్యామ్. మరి పాకిస్తాన్ వాళ్ళు ఇప్పటికైనా తగ్గుతారంటారా, భయపడ్డారంటారా వాళ్ళు? విషయం చెప్తున్నానండి, పాకిస్తాన్ కదా నా కొడుకులారా, ఒక్క ఇండియన్ ఆడపిల్లల్ని అందరినీ వదిలి దొబ్బితే నా కొడకలారా కింద కుత్తులు కోసుకొచ్చేస్తాం. ఆడపిల్లని వదిలితే చాలు. మా చేతి గాజులను చూసారా, ఇగో వీటిని పెట్టి కసకసా కోసుకొచ్చేస్తాం మేము. మమ్మల్ని ఒక్కసారి వదలాలి నా కొడుకుని. కానీ ఆ వాళ్ళు చనిపోతే ఆ వాటర్లో నా కొడుకే ఉన్నట్టుగా ఏడ్చాను తెలుసా నేను. నమ్ముతారా మీరు? ఆ వినాయక సాక్షిగా కాశీ మాటల్లోనే అర్థమవుతుంది. వాళ్ళు చనిపోయారు. నాకు ఎంత బాధగా ఉంది. అదే బాటలు నా కొడుకులు నన్ను ఎడితే మాకు అన్న అయిపోయి మాకు పిల్లగా నన్నేసి నా కొడుకులు నాకు గవర్నమెంట్కి అప్ చెప్పేసి వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. గవర్నమెంట్కి అప్ చెప్పేసి నేను కూడా వెళ్తాను. నాలాంటి తల్లి ఇంకెంతమందో వస్తారో. మేము చచ్చిపోయినా దేశానికి నష్టమేం లేదు. మా పిల్లలు ఎదుగుతారు. వాళ్ళ ఎంజాయ్ కొడుకులు చంపేస్తే కొంతమంది నక్సలైట్లు కాకుండా ఉంటారు. మన దేశం నుంచి కూడా వెళ్ళిన వాళ్ళు కూడా లక్షలు దొబ్బుతున్నారు. లంజా కొడుకులు, వాళ్ళు పోరంపోకున్న కొడుకులు. వాళ్ళు ఆకలి తలబడించిపోతుంటే మనం దయదెలుతున్నాం ఇంకా. కానీ వాళ్ళు దయదెలుచు కూడా లేదు. మన లేని అక్కడ ఉన్న ప్రజలు ఉంటారు కదా, వాళ్ళ మీద బాంబు దాడి చేశారంట. అది మొగతాని పచ్చిగా లంజా కొడక. నిజంగా చెప్తున్నారా, మీ పాకిస్తాన్ నా కొడకల్ని ఈ చెప్పుతో కొట్టి నిజంగా ఈ గాజు పెంకులతో నీ కుత్తురు కొత్త నా కొడకలారా.
ఇండియన్ ఆడపిల్లంటే ఏమనుకుంటారా? ఇండియన్ వాళ్ళు చంపేసేసి బొట్టులు తీసేసి మీ మోదీ చెప్పు మూదీ చెప్తే ఏమైందో తెలుసా? 100 కొద్ది చచ్చారు లంచా కొడకలారా లోపల కొడక. మీరు చచ్చిపోతే మేము ఎంత బాధపడ్డామో తెలుసా? ఎందుకంటే ఒక తల్లి బిడ్డలు పోగొట్టుకుంటే ఎలా అనిపిస్తుంది అది మాకు కూడా తెలుసు. ఆ పేరు మీకు తెలియక మీరు రాక్షసవత్తంగా తయారు లంచా కొడకలారా. లక్ష్మీరెడ్డి రావు హైదరాబాద్లోనే ఉంటుంది, అర్థమవుతుందా? ఏం ఇక్కడ కూడా ఉన్నారంట కదా పాకిస్తాన్ ఉగ్రవాదులు. బరాబర్ సవాల్ చేస్తున్నా, లక్ష్మీరెడ్డి రా బరాబర్ ఉంటుంది, ఒంటరిగా వస్తుంది, ఇద్దరినైనా లేపుకొస్తుంది. చెట్టు పళ్ళున్న చెట్లకి అయితే రాళ్ళేస్తూ ఉంటారు పడగొడదామని, కానీ అక్కడ ఎంతకు రాలగొట్టి ఇంకా ఇక్సింతాయి తప్పించి అక్కడ బరాబర్ ఎంటుకు కూడా పేకలేరు. పవన్ కళ్యాణ్ ఎంటుకు కూడా పేకలేరు. పవన్ కళ్యాణ్ ప్యాన్గా చెప్తున్నా, అర్థమవుతుందా? మీ అందరికి ఇదే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ వెళ్ళి టోల్ చేయడం మానేయండి. పవన్ కళ్యాణ్ టోల్ చేస్తే మీ అమ్మని మీ అయ్యని ఆ పాకిస్తాన్ అడితో తొంగబెట్టినట్లు లెక్క, ఓకేనా? ఇది నేను చెప్తున్నా. లక్ష్మీరెడ్డి అది హిందూస్కైనా ముస్లిమ్స్కైనా సరే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ట్రోల్ చేయటం మానండి పవన్ కళ్యాణ్. సోషల్ మీడియాలో చూస్తుంటే ఆడవాళ్ళు ఈ వల్గారిటీ ఇదంతా ఉంది కదా, దీనిపైన మీరు ఎలా స్పందిస్తున్నారు? ఇన్స్టాగ్రామ్ తీసిపడేస్తే అయిపోద్ది. ఇన్స్టాగ్రామ్లో నాకు మినిమం 55,000 ఫాలోవర్స్ ఉన్నారు, కానీ ఇన్స్టాగ్రామ్ తీసేసేయాలి. ఇంకో దాంట్లో ఫేస్బుక్ అనుకుంటా, ఫేస్బుక్లో ఇంకా చాండాలంగా వస్తుంది. ఇవన్నీ తీసేసి ఒకప్పుడు ఎలా ఉన్నదో ఉత్తరాలంటే ఆ టైప్లో ఉంటేనే మనుషుల దగ్గర బంధాలు అన్నీ మిగులుతాయి. ఇప్పుడు ఆ ఫోన్ ద్వారా కూర్చుంటున్నారు, ఫోన్ ద్వారా కూర్చుని పిల్లోడు ఉంటాడు, ఆ పక్కన వెళ్ళిపోవడం కూడా పట్టించుకుంటలే ఈ ఫోను. పిల్లోడే ఫ్రిడ్జ్లో పడుకుంటాడు వెళ్ళిపోయి చలికి, ఆమెమో ఫోన్. అలా అనుకుంటే మరి కొన్ని జీవనాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. మీరు ఎస్పెషల్లీ కూడా మీరు సోషల్ మీడియాని బేస్ చేసుకునే కదా ప్రమోషన్స్ ఇవన్నీ కదా. నిజం చెప్తున్నా, ఒకప్పుడు ఇవన్నీ లేనప్పుడు బాగున్నదా, ఇప్పుడు బాగున్నదా చెప్పండి? అప్పుడు ఇంచక్క సాయంత్రం అట్లా కల్లా సెటిల్ కింద కూర్చునేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు, ఆ ఎదరం పుల్లమ్మ ఎల్లమ్మని మాటలు చెప్పుకుని మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు, ఏ గొడవ ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు, ఈ సోషల్ మీడియాలో ఒక వీడియోలు వచ్చి అవి వచ్చి ఇవి వచ్చి మంచి ఎంత ఉందో చెడ్డ అంతకంటే ఎక్కువ ఉంది, అవునా కాదా? అందుకని ఈ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ తీసి పడితే ఎక్కడిదక్కడ ఉంటుంది, జీవితాలు కూడా రోడ్డు మీద పడవు. నీ సోషల్ దీని మీదే బతికే వాళ్ళు, దీని మీద ఆధారపడి ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. బతకడం కన్నా చనిపోవడాలు ఎక్కువ ఉంది, మీరు ఆలోచించలేదు. సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు. ఇది ఒకప్పుడు బాత్రూంలో ఉండే వాళ్ళు బయటకు వస్తున్నాయి, శోభనం గదిలో ఉన్న వాళ్ళు బయటకు వస్తున్నాయి. ఒకప్పుడు శోభనం అంటే తెలుసా మీకు? పక్కకు తీసుకెళ్ళి చెప్పేవారు మా అప్పుడు, పక్కకు తీసుకెళ్ళి. ఇప్పుడు ఎవరు నేను చేసుకోండి వాళ్ళే తలిపేసి లోపల పోతున్నారు. అది దేని మూలనే? ఈ ఫోన్ మూలనే. పిల్లల్ని పట్టించుకోవట్లే, భర్తను పట్టించుకోవట్లే, అత్తమాలను పట్టించుకోవట్లే, ఎవరిని పట్టించుకోవట్లే. ఈ విషయం బెట్టింగ్ యాప్ గురించి మాట్లాడుకుంటే మీ అందరు పాజిటివ్ సైడ్ ఉన్నారు. మీరు ఎవరైతే ఉంటారు మీ గ్రూప్ అంతా పాజిటివ్ సైడ్ ఉన్నారు. ఉప్పల్ బాలు గారు కావచ్చు, వాళ్ళపైన ఓకే అంటే పాజిటివ్ అంటే మొత్తం లెఫ్ట్ అయినా ఒంటరిగా వీడియో తీసుకున్నా, ఒంటరిగానే ఈవెంట్లు కానీ ఏదికైనా సర్ది వెళ్తాను, నేను ఏ గ్రూప్లో లేను ఇప్పుడు. కానీ మీరు పాజిటివ్ సైడే ఉన్నారు, బెట్టింగ్ యాప్స్ చేయకూడదని ఆ పాజిటివ్ థాట్తోనే మీరు ఉన్నారు. దానిపైన మీ ఉద్దేశం ఏంటి? ఎందుకు అంటే డబ్బులు ఎలాగైనా రావచ్చు, అంటే డబ్బులు సంపాదించాలి. ఒకళ్ళ రక్త మాంసాలు తిన్నామని మాకు వద్దు, కావాలంటే నాకు పరిస్థితి బాగాలన్నప్పుడు నేను అడిగి తీసుకున్నా, బరాబర్ చెప్తున్నా. కానీ ఒకళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అలానే కొంతమంది సూసైడ్ చేసుకున్నారు. వాళ్ళు ఎంత ఒక మనిషి సూసైడ్ చేసుకోవాలంటే ఎంత ఆలోచన ఉండాలో తెలుసా? ఎంత కృషించి ఇంక ఈ అమ్మాయి జీవితం వేస్ట్ అనుకుని అప్పుడు అప్పుడు కూడా ధైర్యం ఉండాలి. అది చచ్చిపోయేటప్పుడు ఎంత గిలగలా కొట్టుకుని చచ్చిపోంటాడు, ఆ పాయిజన్ తాగిన ఊరేసుకుని ఎవ్రీథింగ్. ఎలాగైనా ఆ పాప నాకు అవసరమా? ఏ జన్మలో ఏ పాపం చేశాను తెలియదు. ఇప్పుడు నా మొగుడి నుంచి విడిపోయిన 2 పిల్లలతో రోడ్డు మీద ఉన్నాను నేను. ఈ సోషల్ మీడియా నన్ను హెల్ప్ చేసింది, ఓకే, కానీ ఆ పరిస్థితి వేరే వాళ్ళకి ఎవరికి రాకూడదు, ఒక కన్న తల్లిగా కోరుకుంటున్నా. అంటే నేను ఎందుకు క్వశ్చన్ అడిగానంటే, మీరు చాలా డిఫరెంట్ వీడియోస్ చేశారు, వీళ్ళు ప్రమోషన్ కోసం, ఫేమ్ కోసం, చాలా ట్రోల్స్ ఇవన్నీ చాలా భరించారు. మీరు ఇన్ని భరించినా కానీ అటువైపు వెళ్లకుండా, ఆ బెట్టింగ్ యాప్స్ అనేది అటువైపు కూడా చూడకుండా మీరు ఇలా ధైర్యంగా నిలబడ్డారు. ఈ పాజిటివ్ వైపే ఉన్నారు, దానికి చాలా సంతోషం మ్యామ్. మీరు నేను ఒక కన్న తల్లిగా ఆలోచించిన, ఒక బిడ్డను కోల్పోతే తల్లి ఎలా ఉంటుంది అని నాకు తెలుసు. నా పెద్దన్నయ్య లేడు, వాళ్ళు లేకపోతే నాకు ఎంత బాధ ఉందో మా వాళ్ళందరికీ అదే ఫేన్ నాకు కూడా ఉంది. మా అన్నలంటే నాకు చాలా ఇష్టం, ఆ ఫేన్ ఎవరికి రాకూడదు అని. నేను దగ్గర నుంచి చూసారా ఎఫెక్ట్ అయిన వాళ్ళని? ఇది బెట్టింగ్ యాప్స్ వాళ్ళు చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి చూస్తామైతే ఇంకెలా ఉన్నాం. అక్కడ ఒక కొడుకు, ఒక తల్లి, నా బిడ్డ అని బిడ్డ ఆలోచించారు. ఇప్పుడు నా బిడ్డ కూడా పొద్దున్న గేమ్స్ ఆడి ఏదైనా చేసుకుంటే నాకు ఎంత ఫేన్ ఉంటుంది. అలాగే ఆలోచిస్తే ఎవరు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చెయ్యరు. ప్రతి ఒక్కరు చెప్తున్నా, పల్లవి ప్రశాంత్ నా కొడుకు కానీ వీళ్ళందరూ ప్రమోట్ చేయరు. ఒక్కసారి వాళ్ళ ప్లేస్లో ఉండి, కన్న తల్లి కన్న తండ్రి ప్లేస్లో ఉండి బిడ్డను ఎలా పెంచాలి, చిన్నప్పటి నుంచి నా బిడ్డలిద్దరిని ఇంతప్పటి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి పెంచుతున్నా. నాకు తెలుసు దాని విలువ. అందుకే ఏ బిడ్డ చనిపోకూడదని చెప్పి నాకు ప్రమోషన్ ఇన్ని వచ్చినాయి. నేను చేయను అన్న, ఇప్పుడు కూడా వస్తున్నాయి, నేను చేయను అని చెప్తున్నా. నేను ఒకే ఇదిలో ఉన్నా, సచ్చినా బతికినా
ప్రమోషన్ అన్నది నేను ఒప్పుకోను. ఇంకా ఆగలేదంటారా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రమోషన్స్ చేస్తున్నారా ఎవరైనా? ఇంకా నాకు కాల్స్ వచ్చినాయి ప్రమోషన్ చేయమని, వస్తే కూడా నేను చేయను. నేను నెంబర్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేశాను కదా, ఈవెంట్స్ ఏమైనా ఉన్నా నాకు నేను వస్తా, ఒక ఈవెంట్లైనా నేను వస్తా, షూటింగ్ నేను వస్తాను, నేను పోస్ట్ చేస్తాను. అదేంటంటే అండి, షూటింగ్స్ ఆఫర్స్ ఇస్తానంటున్నారు, కమిట్మెంట్ కావాలంట. గోవాలోనూ ఇక్కడ షూటింగ్ ఉంటుందంట, ఒక 25 రోజులు ఉంటారు, షూటింగ్ డబ్బులు ముందు ఇచ్చేస్తామని అడుగుతున్నారు. పెట్టారు ఎంతో, కానీ ఎన్ని లక్షలు, కానీ ఎంత 99 లక్షలు ఉంటే నేను అన్నా, మీ మనీ ఉంటే మీ దగ్గర పెట్టుకోండి, నేను ఇల్లుంటే అట్లకి అస్సలు చేయను. నాలో టాలెంట్ ఉంటే షూటింగ్ చేయండి, మీకు టాలెంట్ అవసరం లేదు, వేరే విధంగా అయితే డైరెక్ట్గా అడిగారా మ్యామ్ కమిట్మెంట్? పెట్టేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేస్తాను. నేను ఆల్రెడీ ముందే చెప్పా, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నన్ను డిస్టర్బ్ చేస్తే బరాబర్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేస్తే అక్కడ పోస్ట్ చేస్తాను. మళ్ళీ ఫోన్ చేశాడు, పెట్టేసిన. ఇప్పుడు ఫోన్ చేసి డిలీట్ చేయమంటున్నాడు, నేను డిలీట్ చేయను అన్న. లక్ష్మీరెడ్డి ఒక్కసారి కానీ పెట్టిందా డిలీట్ చేయనని చెప్పిన. ఈ నా కొడుకులకి ఏం పోయే కాలం, ఆడ నెంబర్ కూడా పెట్టేసిన, ఆడ ఫోన్లు వెళ్తానంట ఆల్రెడీ. మ్యామ్ ఎంత ఆఫర్ చేసేది ప్రమోషన్స్కి మీకు? బెట్టింగ్ ప్రమోషన్స్కి ఎన్ని డబ్బులు ఆఫర్ వచ్చింది? మినిమం ఒక 1,50,000 2 లక్షలు.